అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మైవి3 గురించి. చాలా రోజులైంది మైవి3 యాడ్స్ గురించి చెప్పి. ఈరోజు చెప్పడానికి కారణం అంటే కొంతమంది కామెంట్స్‌లో అడుగుతున్నారు. ఏమైంది? ఏమైంది? అనేసి. అందుకోసం తెలియపరుస్తున్నాను. ఏదైనా ఉంటే చెప్పడానికి ఏమీ లేదు ఇక్కడ. ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. టైం బ్యాడ్ అనుకోవాలో లేకపోతే సార్ టైం బ్యాడ్ అనుకోవాలో తెలియదు. బట్ ఏం జరిగినా సరే మంచే జరుగుతుంది అనుకోవాలి. అండ్ మంచే జరిగింది కూడా ఇప్పుడు. అది ఏంటనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఆఖరి వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే చూసిన తర్వాత లైక్ అనేది చేయండి. టాపిక్‌లోకి వెళ్దాం. రండి. ఈరోజు వీడియో వేయడానికి ప్రధాన కారణం ఏమంటే ఎండీ సారు జైలు నుంచి బయటొచ్చి ఇప్పటికి 2 మంత్స్ అయిందనమాట. 2 మంత్స్ అయింది. ఈ 2 మంత్స్‌లో ఎవరైనా కేసు వేస్తే అది చాలా సీరియస్‌గా ఉంటుందనేసి కోర్టు వారు ముందే చెప్పి పంపించారు. అందువల్లే సార్‌కి స్టార్టింగ్‌లో వచ్చి మనం సైన్ వచ్చి డైలీ 2 డేస్‌కోసారి సైన్ చేసొచ్చేది. తర్వాత వీక్లీ వన్స్ అలా సైన్ చేసొచ్చేది. అలా ఉన్న దీనివల్ల టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో పంపించారనమాట. ఆ 2 మంత్స్‌లో సార్‌కి ఎవ్వరు గాని చిన్న కంప్లెయింట్ అనేది చేయలేదు. కావున అది చాలా ప్లస్ అనేదే చెప్పాలి. కావున మనకు రాబోయే కాలంలో మంచే జరుగుతుంది. అలాగే మనకు తెలిసి వచ్చింది ఏమిటంటే 70 మంది డైరెక్టర్స్‌కి బెయిల్ అనేది అప్లై చేస్తారు. అందులో కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఈ మంత్ 13వ తేదీ మరలా అప్లై చేస్తున్నారు. మోస్ట్‌లీ ఈ మంత్ ఎండింగ్ లోపల ఆ డైరెక్టర్స్ కావచ్చు, అలాగే ఎండీ సార్ ఫ్రీగా మాట్లాడడం కోసం, బిజినెస్ గురించి చెప్పడం కోసం ఇవన్నీ కూడా రిలాక్సేషన్. దాని గురించి కూడా అప్లై చేస్తూనే ఉన్నారు. అది ఇంకా రాలేదు. మోస్ట్‌లీ ఈ మంత్ ఎండింగ్ లోపల వచ్చేస్తుందనేసి తెలియవస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా సరే అధైర్యపడకండి. ధైర్యంగా ఉండండి. ఏం చేస్తాం? మనకు అనుకున్నవన్నీ జరిగిపోయేట్టుకుంటే మనము మనుషులం కాదు. మనకు హ్యాపీగా ఉండిపోయేవాళ్ళం. అనుకున్నదంతా మనిషికి జరగదు. జరగనప్పుడే మనం భగవంతుని తలుచుకుంటూ ఉంటాం. అలాగే భగవన్ నామస్మరణ చేద్దాం. అలా ఇన్ని రోజులు చేశాము. ఎండీ సార్ బయటొచ్చారు. ఇంకా దాని మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. అవన్నీ కూడా మనం సక్సెస్ అవుతున్నాము. అలాగే ఇది కూడా సక్సెస్ అవుతుంది. ఎండీ సార్ మనల్ని ఎవరిని కూడా మోసం చేయరనేసి కన్ఫర్మ్‌గా అయితే చెప్తాము. ఎందుకంటే ఆహ్, సార్ చెప్పే మాటలు అటు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఎండీ సార్ మంచిగా చేస్తారనేసి అనుకుంటున్నాము. జనవరిలో కొద్దిగా అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అమౌంట్ అనేది వేస్తారనేసి తెలిసి వచ్చింది. ఆ అమౌంట్ జనవరిలో అందరికీ అంటే కొత్తగా జాయిన్ అయ్యి ఇంతవరకు ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి అమౌంట్ వేస్తారనేసి తెలియవచ్చింది. అది కూడా జనవరిలో చేస్తారు. కావున ఎవరు భయపడకండి. మోస్ట్‌లీ మార్చి తర్వాత ఏప్రిల్‌లో తర్వాత బిజినెస్ అనేది కొ నీట్‌గా చేస్తారనేసి మనకు తెలియవచ్చింది. ఏప్రిల్‌లో మనకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ జనవరిలో అయితే కొత్తగా జాయిన్ అయినోళ్ళు పేమెంట్ ఇంతవరకు తీసుకోవడానికి మాత్రము అమౌంట్ వేస్తారని తెలిసొచ్చింది. కాబట్టి ఎవరు భయపడకండి. మీకంతా మంచి రోజులే వస్తుంది. కావున ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దండి. మనకు ఏం జరిగినా మంచి అనుకునేసి ముందుకి సాగిపోవాలి. ఓకేనా? ఏదైనా ఇంకొక న్యూస్ ఏదైనా వచ్చిందంటే నేను కంపల్సరీగా వీడియో అనేది వేస్తాను. ఇప్పటివరకు జై హింద్.